సార్ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ ని లింక్అప్ చేసి చదువుకుంటామని చెప్పి మీరు అంటున్నారు. సో ఎన్ని మంత్స్ నుంచి మనం కవర్ చేయాల్సి ఉంటుంది సార్? అంటే స్పెసిఫిక్ మంత్స్ అని చెప్పలేమండి. యాక్చువల్గా ప్రతి సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ లో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ అన్ని డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి ఇయర్ అండ్ రివ్యూస్ రిలీజ్ చేస్తున్నారు. సో ఒక 6 మినిస్ట్రీస్ కనుక పిక్ చేసుకొని కరెంట్ టాపిక్స్ ఐడెంటిఫై చేసుకుంటే డెఫినెట్ గా అది ఒక 40 to 50 pages ఇన్ఫర్మేషన్ కెన్ బి డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ ద ఆస్పిరెంట్స్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చూసే కోణం కూడా మారాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగజైన్ చదవటం మాత్రమే కాదు, మ్యాగజైన్ లోపల ఉన్నటువంటి ఆ కాంటెంట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. అందరూ ఆపరేషన్ సింధూర్ ని ఒక అటాక్ మోడ్ లో చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అభ్యర్థి మాత్రం ఎలా చూడాలంటే దాంట్లో ఏ డ్రోన్స్ వాడారు, దాంట్లో ఏ ఫైటర్ జెట్ వాడారు, ఆ టెక్నాలజికల్ పర్స్పెక్టివ్ మారాలి. సో దట్ ఈస్ వాట్. సో అభ్యర్థి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ స్కోర్ చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ అనే కాదు, ఏ సబ్జెక్ట్ లోనైనా ఆ ఓరియంటేషన్ అండ్ అప్రోచ్ కనుక ప్రాపర్ గా ఉపయోగించగలిగితే డెఫినెట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆపరేషన్ సింధూర్ లో ఇజ్రాయిల్ డ్రోన్స్ చాలా వాడే మనం. ఓకే, సో హార్పీ, హెరాన్, హెరోప్ అనేటువంటి 3 డ్రోన్స్. ఆ డ్రోన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. డ్రోన్స్ యూజ్డ్ ఇన్ ఆపరేషన్ సింధూర్. ఓకే, ఇవన్నీ మనకి అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. అంటే మనం గమనించే లోపు వాటి యొక్క ప్రామినెన్స్ వెళ్ళిపోతుంది. కానీ ఎగ్జామ్ లో ఇది వచ్చింది, మనం కొంచెం ఫోకస్ చేస్తే బాగుండదు అనిపిస్తుంది. కాబట్టి అభ్యర్థి అంటే ఎస్ఎన్టీ ఈస్ ద ఓన్లీ సబ్జెక్ట్ విచ్ కవర్స్ మల్టిపుల్ లేయర్స్. దాంట్లో డిఫెన్స్ టెక్నాలజీ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, పార్టికల్ ఫిజిక్స్ ఉంటుంది, బయోటెక్నాలజీ ఉంటుంది, న్యూక్లియర్, ఇలా డిఫరెంట్ ఉంది. అన్నిటిని కవర్ చేయాలంటే ఒక అభ్యర్థి జస్ట్ ఫోకస్ తోటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే సరిపోతుంది.